చూడరా రామచంద్ర యాదవన్న ప్రబంధనం చూడరా రామచంద్ర యాదవన్న ప్రబంధనం చూడరా కదలిరా తరలిరా ఉప్పెనల్లి కదలిరా ఉప్పెత్తున ఎగసిరా రామచంద్ర యాదవన్న పాటలు కదలిరా రామచంద్ర యాదవన్న పాటలు కదలిరా నా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు నా బంధుమిత్రులు నియోజకవర్గ ప్రజలకు నా హృదయపూర్వక మల్లెపూల పాదాభి వందనాలు తెలియజేసుకుంటున్నాను. పేద మధ్య తరగతి కుటుంబాలలో కనీస వసతులు కూడా అర్హులు కాలేకపోతున్నాం. మనల్ని పట్టించుకునే నాదులు లేరు. ఎలక్షన్ కి ముందుగా 3 నెలలు, ఎలక్షన్ అయిన తర్వాత 3 నెలలు మన వర్గాల్ని, మన సామాజిక వర్గాలని కనీసం వాళ్ళ గేటు దగ్గరికి కూడా తీసుకొని పోలేకుండా ఉంటారు. గేటు కవతల నుంచే మనం నిలబడి మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఒకటి ధనిక వర్గము, ఇంకోటి పేద వర్గం, 2 వర్గాలుగా డివైడ్ చేశారు. విభజించి పరిపాలిస్తున్నటువంటి నాయకులను మనం ఎదుర్కోవాలంటే సామాన్యులు చేయి కలపాలి. సమాజ మార్పు కోసం ముందుకు అడుగులేయాలి. హామీలు ఇచ్చేటప్పుడు కాదు, నెరవేర్చేటప్పుడు ఉండాలి. 100 హామీలు ఇవ్వటం మనం ప్రజలు చెవులో పూలు పెట్టుకున్నామా? అడగలేరులే. మనం ఎన్ని సంక్షేమ పథకాలైనా చెప్పొచ్చు. ఆ సంక్షేమ పథకాలను మనం ఖచ్చితంగా అమలు పరచాలని సిద్ధాంతం ఏమైనా ఉందా? మనం చెప్తాం. ప్రజలు ఎర్రోళ్ళు ఓట్లేస్తారు, మనల్ని గెలిపిస్తారు. మనం సీటు కోసం వస్తున్నాం. మా పార్టీ వచ్చింది బీసీవై పార్టీ, భారత చైతన్య యువజన పార్టీ. పేద ధనిక మధ్య తరగతి కుటుంబాల వారి కోసం వచ్చింది. ధనికులను మాకు విరుద్ధంగా ఉన్నటువంటి సామాన్యుల్ని పైకి తెచ్చేంత వరకు, మార్పు తీసుకొచ్చేంత వరకు కృషి చేస్తాం. నా దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చింతన, శ్రీకాళహస్తీశ్వరుని పాదాల చింతన ఈరోజు భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతున్న కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకు, నా అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు, యువతకు, బీసీ యువజన పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముందుగా అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారిని స్మరిస్తూ అందరికీ పొట్టి శ్రీరాములు గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆనాడు ఆయన చేసిన పోరాటం వల్ల, ఆయన చేసిన ప్రాణ త్యాగం వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనే రాష్ట్రం ఏర్పడింది. ఆయన పోరాటాన్ని, ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ సమాజంలో మంచి కోసం, మార్పు కోసం ముందుకెళ్లాల్సిన అవసరం ఉందనే విషయాన్ని ప్రతి ఒక్కరికి గుర్తు చేస్తూ, ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పటి
ఎన్నో పార్టీలను చూసాము, ప్రభుత్వాలను చూసాము, నాయకులను చూసాము, ముఖ్యమంత్రులను చూసాము. ఇన్ని దశాబ్దాల కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయినా, రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇప్పుడు నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయినా ఎవరికి ఏం జరుగుతోంది, ఈ రాష్ట్ర అభివృద్ధి ఏం జరుగుతోంది, ఈ రాష్ట్రంలో రైతాంగానికి ఏం జరుగుతోంది, యువత అభివృద్ధికి ఏం జరుగుతోంది, బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ఏం జరుగుతోంది, మహిళలకు ఏం జరుగుతోంది అనే విషయాన్ని మనం గమనించినట్లయితే ఈ రాష్ట్రంలో పార్టీలు మారుతున్నాయి, ప్రభుత్వాలు మారుతున్నాయి, ముఖ్యమంత్రులు మారుతున్నారు. కానీ ఈ రాష్ట్రం ఏ ఒక్క రంగంలో కూడా అభివృద్ధి చెందలేదనే విషయాన్ని ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తించాల్సిన సమయం వచ్చింది. ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వనరులు కానీ, నదులు కానీ, అటవీ సంపద కానీ, ఖనిజ సంపద కానీ, అదేవిధంగా బంగారు పంటలు పండించే రైతులు కానీ తన నైపుణ్యంలో కేవలం మన రాష్ట్రం, మన దేశం కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఒక గొప్ప స్థాయిని తీసుకెళ్తున్న యువత కానీ ఈ రాష్ట్రంలో కొదవలేకపోయినా, రాష్ట్ర అభివృద్ధి తీసుకుంటే ఈ రోజు వ్యవసాయ అభివృద్ధి తీసుకున్నా, పారిశ్రామిక అభివృద్ధి తీసుకున్నా, ఏ ఒక్క రంగం తీసుకున్నా పూర్తిగా వెనుకబాటుకు గురవ్వడానికి కారణాలు ఏవనే విషయాన్ని ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ గుర్తించాలి. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆ వర్గాల అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు, ఆ కుటుంబాల అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు, వాళ్ళ బినామీల అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు, రైతుల పేరు చెప్పి అవినీతి చేస్తున్నారు, ప్రాజెక్టుల పేరు చెప్పి వేల కోట్ల అవినీతి చేస్తున్నారు, వేల కోట్లు, వేల ఎకరాల భూములు దోపిడీ చేస్తున్నారు, గనుల పేరు చెప్పి దోపిడీ చేస్తున్నారు, పేద ప్రజలకు పథకాల పేరు చెప్పి దోపిడీ చేస్తున్నారు. చివరికి ఆ కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి సంపదను, ఆయన ఆస్తులను, ఎర్రచందనాన్ని కూడా యథేచ్ఛగా దోపిడీ చేస్తూ అధికారంలో ఉన్న కుటుంబాలు మాత్రమే ఈ రోజు అభివృద్ధి చెందుతున్నాయి తప్ప ఈ రాష్ట్రంలో రైతాంగం పరిస్థితి ఎలా ఉందో మనం చూస్తున్నాము. పూర్తిగా ఈ రోజు వ్యవసాయాన్ని వదిలిపెట్టి పక్క రాష్ట్రాలకు, సిటీలకు వలసలకు వెళ్లి అక్కడ అటెండర్లుగా, వాచ్మెన్లుగా బ్రతికే దీనస్థితి ఈ రోజు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి మాత్రమే ఉంది. ప్రాజెక్టులు కడతామని చెప్పి వేల కోట్ల రూపాయల బడ్జెట్లు తీసుకొని వచ్చి ఏ ఒక్క ప్రాజెక్టు కట్టడానికి చిత్తశుద్ధి లేకుండా ఆ ప్రాజెక్టులను అడ్డం పెట్టుకొని ప్రభుత్వంలో ఉన్న పెద్దలు వేల కోట్ల రూపాయలు దోపిడీ చేస్తున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి అన్ని రకాలుగా అవకాశాలున్నా ఈ రాష్ట్రంలో ఉన్న యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసే అవకాశం ఉన్నా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఇక్కడున్న పారిశ్రమలను, కొత్త పరిశ్రమలను తీసుకొని వచ్చే ప్రయత్నం చేయకపోగా ఉన్న పరిశ్రమలను, ఉన్న పారిశ్రామికవేత్తలను కూడా వీళ్ళ దోపిడీకి భయపడి పక్క రాష్ట్రాలకు పారిపోయే పరిస్థితి ఈ రోజు కేవలం మన రాష్ట్రంలో మాత్రమే ఉంది. ఇక మహిళలు తీసుకుంటే అధికారంలోకి వచ్చిన ప్రతి నాయకుడు మహిళలను ఉద్ధరిస్తాము, మహిళలకు ఆర్థిక స్వాతంత్రం కల్పిస్తాము, మహిళా సాధికారత తీసుకొని వస్తాము, అన్ని రకాలుగా పథకాల గురించి చెప్తున్నారు, తప్పుడు హామీలు ఇస్తున్నారు తప్ప ఈ రోజు రాష్ట్రంలో మహిళల పరిస్థితి ఎలా ఉందో, మహిళా సాధికారత ఎలా ఉందో కూడా మనం చూస్తున్నాము. ప్రతిరోజు మహిళల పైన ఏదో విధంగా దాడులు జరుగుతున్నా చట్టాల పేరు చెప్తున్నారు తప్ప ఏ ఒక్కరిని శిక్షించే పరిస్థితి ఏ ఒక్క ప్రభుత్వాన్ని చెయ్యడం లేదనే విషయాన్ని ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా గుర్తించాలి. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నా, ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న బలహీన వర్గాలు, బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు, మైనారిటీలు కావచ్చు, అన్ని వర్గాలు ఈ రోజు 100కి 70-80% పైగా
అన్యాయం చేసింది. ఈ రాష్ట్రానికి రాజధాని నిర్మించలేదు, పోలవరం నిర్మించలేదు, రైతులకు మంచి చేయలేదు, అదేవిధంగా పారిశ్రామికంగా అభివృద్ధి చేయలేదని ఆనాడు 2019లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని కాదని జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇస్తే ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనంతగా 2019 నుండి ఈ రోజు వరకు ఈ రాష్ట్రంలో అన్ని రకాలుగా అరాచకాలు చేస్తూ, రౌడీజం చేస్తూ, దౌర్జన్యాలు చేస్తూ, దోపిడీ చేస్తూ ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా వాళ్ళ బాబు సమ్మన్నట్టు లూటీ చేసే కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఈ రాష్ట్రంలో ఏ ఒక్క వర్గానికి మంచి చేయాలి, రైతులను అభివృద్ధి చేయాలి, వ్యవసాయ అభివృద్ధి కావాలి, యువతకు మంచి జరగాలి, పరిశ్రమలు తీసుకురావాలి అనే బడుగు బలహీన వర్గాలకు మంచి చేయాలనే ఆలోచన ఏ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ అతని పార్టీకి కానీ రాలేదనే విషయాన్ని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గుర్తించాలి. అన్ని పార్టీలను చూసాము. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసాము. తర్వాత ఈ రాష్ట్రాన్ని సుమారు 23 సంవత్సరాల పాటు పరిపాలించిన తెలుగుదేశం పార్టీని చూసాము. గత 5 సంవత్సరాల నుండి రాక్షస పరిపాలన అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని చూసాము. రాష్ట్రం అభివృద్ధి చెందలేదు, రైతుల అభివృద్ధి చెందలేదు, వ్యవసాయ అభివృద్ధి జరగలేదు, యువతకు మంచి జరగలేదు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువత వెళుతున్నంత వలసలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు అంటే మనం ఏ పరిస్థితుల్లో ఉన్నాం